నమస్కారం రాకీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పొట్టి శ్రీరాములు 73వ వర్ధంతి, పలువురి నివాళి. ఎలక్ట్రికల్ ఆటోల పంపిణీ, పాల్గొన్న కలెక్టర్ కృతికా శుక్లా, ఎమ్మెల్యే అరవింద బాబు. మాట నిలబెట్టుకునే నాయకుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యే పత్తిపాటి. దేశవరంలో సెమీ క్రిస్మస్ లో పాల్గొన్న ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ. నరసరావుపేట ఆర్టీసీ బస్టాండ్లో ఖరీదైన సెల్ ఫోన్ చోరీ, పోలీసులకు ఫిర్యాదు. ముమ్మరంగా సాగుతున్న వ్యవసాయ పనులు, గిట్టుబాటు ధర కల్పించండి, రైతుల విన్నపం. నరసరావుపేటలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అమరజీవి పొట్టి శ్రీరాములు 73వ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు పొట్టి శ్రీరాముల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం శివుడు బొమ్మ సెంటర్లోని పొట్టి శ్రీరాములు, మాజీ ముఖ్యమంత్రి కొంజేటి రోసయ్య విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవ ప్రతీక, ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుడు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా వారి త్యాగాలను స్మరించుకోవాలని ఎమ్మెల్యే చదలవాడ అన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 73వ వర్ధంతి సందర్భంగా మరి 52 డిసెంబర్ 15 ఆయన పరమపదించారు. మరి ఆంధ్ర రాష్ట్రం కోసం, భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం మరి 58 రోజులు నిరాహార దీక్ష చేసి మరి ఆయన స్వర్గతుల్య్యారు. ఇటువంటి కార్యక్రమంలో మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడి కుటుంబ ఆధ్వర్యంలో మరి స్మృతివనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని కూడా ఘనంగా ఇవాళ విజయవాడలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. కాబట్టి మరి ఆర్యవైశ్య ప్రముఖులందరూ కూడా మరి విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రానికి హాజరై అందరూ కూడా దానికి ఘన విజయం చేయాలని చెప్పి కోరుతున్నాను. నరసరావుపేటలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఈ ఆటోలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు జెండా ఊపి ఈ ఆటోలను ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఈ ఆటోలను ప్రారంభించడం జరుగుతుందని, ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పల్నాడు జిల్లాకు 8 ఈ ఆటోలను అందించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత మరి సంక్షేమ కార్యక్రమాలే కాదు, అభివృద్ధి కార్యక్రమాలు కూడా శరవేగంతో ముందుకెళ్తున్నాయి. ఇటువంటి కార్యక్రమాల్లో మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారు మరి ముఖ్యమంత్రిగా, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ గారు పట్టాభి గారు, అదేవిధంగా జిల్లా మేజిస్ట్రేట్ గారు, మరి డిపిఓ గారు, ఉమ్మడి కూటమి నాయకుల ఆధ్వర్యంలో మన పల్నాడు జిల్లాకి 8 ఈ ఆటోలు సప్లై చేయడం జరిగింది. ఇవన్నీ కూడా గ్రామాలకు ఇవ్వడానికి మరి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇవాళ ఒక మేజర్ గ్రామాలకి, మేజర్ పంచాయతీలకి ఒక్కొక్క ఈ ఆటో ఇవ్వడం జరిగింది. అంటే రాబోయే కాలంలో ప్రతి పంచాయతీకి కూడా ఈ ఆటోలు సప్లై చేయడానికి ప్రభుత్వం రెడీగా ఉంది. వీటి వల్ల ఏంటంటే మన తడి చెత్త, పొడి చెత్త రెండింటిని వేరు చేసి కొంచెం దూరంగా ఉన్న డంపింగ్ యార్డ్కి తీసుకెళ్లి విలేజెస్లో వాటిని అక్కడ చేరవేయడానికి ఇవి పనికొస్తాయి. కాబట్టి పంచాయతీ సెక్రటరీలు దగ్గరుండి వీటిని మరి అమలు చేయాలి. మరి తప్పనిసరిగా ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా రాబోయే కాలంలో మరి యూరోప్ కంట్రీస్ ఏ విధంగా మరి చెత్తరహిత రాష్ట్రాలుగా, దేశాలుగా ఉన్నాయో అది మనం కూడా అదే విధంగా ముందుకెళ్ళాలని చెప్పి మరి ఒక మంచి దూరాలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా నర్సరావుపేటలో ఉన్న డంపింగ్ యార్డ్ ఉంది, దాన్ని కూడా వాళ్ళు ఎంతో పరిశుభ్రం చేసిన ఘనత మన ప్రభుత్వానికి దక్కింది. కాబట్టి దాంట్లోనే మనకి స్టార్ రేంజ్ అవార్డు కూడా రావడం జరిగింది మున్సిపాలిటీకి. అందువల్ల మనం అందరం కూడా ఈ ఆటోలను అందరం కూడా జాగ్రత్తగా వాడుకోవాలి. మరి డ్రైవింగ్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉన్నాయి, చెత్తను చేరవేయడం కూడా చాలా తేలిగ్గా ఉంటుంది. కాబట్టి వీటిని జాగ్రత్తగా వాడుకోమని చెప్పి పంచాయతీ సెక్రటరీలు అందరూ కూడా మేము చెప్తా ఉన్నాము. ముఖ్యంగా మా డిపిఓ గారికి, కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు చాలా ప్రత్యేక దినం. ఎందుకంటే మనకి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆటోస్ డిస్ట్రిబ్యూషన్ అంటూ ఇవ్వడం జరిగింది. అలాగే మన పల్నాడు జిల్లాకి 8 ఈ ఆటోస్ ఇవ్వడం జరిగింది. సో దానికోసమని ఈరోజు మన నరసరావుపేట ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో అండ్ కలెక్టర్ గారు మేడం ఆధ్వర్యంలో ఈరోజు 8 ఈ ఆటోస్ మనకి
పల్నాడు జిల్లాకు వచ్చిన వాటిని డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఇవి కాన్స్టిట్యున్సీ వైజ్ ఒకటి ప్లస్ ఒకటి వినుకొండలో దూరం వల్ల నూర్జల్ల మండలంలో ఇవ్వడం జరిగింది. సో ఈ ఆటోస్ వల్ల ఉపయోగం ఏంటంటే ఎక్కడైతే మనకి ఎస్డబ్ల్యూబీసీ షెడ్ దూరంగా ఉందో అక్కడ ట్రైసైకిల్ బదులు ఈ ఆటోస్ వాడుకోవచ్చు. అరౌండ్ మనము 4-5 అవర్స్ ఛార్జ్ చేస్తే 100 కిలోమీటర్స్ ఈజీగా వెళ్తుంది. చాలా ఫ్రెండ్లీగా మనం ఎన్విరాన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినా లేకపోతే మనకి మెయింటెనెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినా చాలా మంచి ఇనిషియేటివ్. సో దీని తరపున డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరపున నుంచి కలెక్టర్ గారి తరపు నుంచి మన ఎమ్మెల్యే సార్ తరపు నుంచి కూడా ఐ సిన్సియర్లీ థ్యాంక్ స్వచ్ఛంద్ర కార్పొరేషన్ ఫర్ అలోకేటింగ్ దీస్ ఆటోస్ టు అవర్ డిస్ట్రిక్ట్. నకరకల్లు మండలం దేశవరంలో తెలుగు బాప్టిస్ట్ చర్చ్ నందు సెమీ క్రిస్మస్ వేడుకలలో సత్తెనపల్లి శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వేడుకలలో కుంకలగుంట గ్రామానికి చెందిన టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కనుమూరి బాజీ చౌదరి, చండ్లగుండ్ల గ్రామానికి చెందిన రాజీవ్ గాంధీ మెమోరియల్ వికలాంగుల స్కూలుకు దుప్పట్లు పంపిణీ చేశారు. అనంతరం కుంకలగుంటలో ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ దామ అనిల్ కుమార్ స్వగృహం వద్ద సీఎం సహాయ నిధి చెక్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ హోదాలలో ఉన్న రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామ నాయకులు, కార్యకర్తలు, మత పెద్దలు పాల్గొన్నారు. జరుగుతున్నటువంటి సందర్భంగా క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తాము. ఈ నెల 5వ తేదీన చిలుకలూరుపేట శారదా హై స్కూల్లో జరిగిన పేరెంట్స్ టీచర్స్ మీటింగ్లో ఇచ్చిన మాట నిలబెట్టుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ అని ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం పాఠశాల కంప్యూటర్ ల్యాబ్కు అవసరమైన కంప్యూటర్లు, గ్రంథాలయానికి సంబంధించిన పుస్తకాలను పవన్ కళ్యాణ్ పంపారని తెలిపారు. ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, కృష్ణతేజ్ ఐఏఎస్, కలెక్టర్ కృతికా శుక్లా, జనసేన నాయకుల ఆధ్వర్యంలో పాఠశాలకు కంప్యూటర్లు, పుస్తకాలు స్కూళ్ళకి అందజేశారు. కలెక్టర్ మాట్లాడుతూ స్కూల్లో చదువుతున్న విద్యార్థుల సౌకర్యం కోసం మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కంప్యూటర్లు, పుస్తకాలు ఇచ్చారు. ఇవి ఉపయోగించుకొని మీరు విజ్ఞానం పెంచుకోవాలని, ఈ సంవత్సరం 10వ తరగతిలో పాస్ పర్సంటేజ్ పెంచాలన్నారు. మాట ఇస్తే నిలబెట్టుకునే మనిషి పవన్ కళ్యాణ్ అని, మీ తల్లిదండ్రుల ఆశలను మీరు నిలబెట్టాలని ఎమ్మెల్యే పత్తిపాటి అన్నారు. ఐఏఎస్ కృష్ణతేజ కూడా శారదా హై స్కూల్ విద్యార్థి అని, ఈరోజు ఐఏఎస్ అయ్యారు. వారిని ఆదర్శంగా తీసుకొని మీరు కూడా ఐఏఎస్లు, ఐపీఎస్లు కావాలని పలువురు కోరారు. ఏదైతే పేరెంట్స్, టీచర్సు మెగా ఈవెంట్కి పవన్ కళ్యాణ్ గారు రావటం, ఆ రోజు 25 కంప్యూటర్లు ఇస్తానని ఏదైతే చెప్పారో, లైబ్రరీకి కావాల్సిన బుక్స్, ర్యాక్స్ కావాలని ఏదైతే ఇస్తామని చెప్పారో, 10 రోజులు తిరక్కముందే 25 కంప్యూటర్స్తో పాటు రివాల్వింగ్ చైర్స్తో పాటు ర్యాక్స్, బుక్స్ని ఈరోజు పంపించి ఈ యొక్క శారదా హై స్కూల్కి హ్యాండ్ ఓవర్ చేయటం జరిగింది. దానికి మా కలెక్టర్ గారు, పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ గారు, కూటమి నాయకులు అందరూ కూడా వచ్చి ఒక శారదా హై స్కూల్కి అందించడం జరిగింది. అంటే ఒక కమిట్మెంట్ ఉన్నటువంటి నాయకుడు అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పిన 10 రోజుల్లోనే ఇమ్మీడియట్గా వారి సొంత నిధులతోటి ఈరోజు ఇక్కడికి ఇవ్వటం, సుమారు 25 లక్షల రూపాయలు విలువ కలిగినటువంటి కంప్యూటర్స్ కానీ, వీల్ చైర్స్ కానీ, బుక్స్ కానీ అందించడం జరిగింది. ఎందుకంటే వారు ఏదైతే మాట అన్నారో ఆ మాటని ఎక్కువ రోజులు గడిస్తే కూడా బాగుండదని 10 రోజుల లోపలే డెలివరీ చేయటం జరిగింది. ఆ విధంగా మేము చిలకలూరుపేట నియోజకవర్గం తరఫున, శారదా హై స్కూల్ తరఫున పవన్ కళ్యాణ్ గారి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. నరసరావుపేట ఆర్టీసీ బస్టాండ్లో ఖరీదైన మొబైల్ ఫోన్ మాయమైంది. మీరా సాహెబ్ బస్ ఎక్కుతుండగా జేబులో ఉన్న ఫోన్ కొట్టేశారని రాకీ న్యూస్కి తెలిపారు. గతంలో సెల్ ఫోన్లు ఇదే విధంగా పోయినట్లు పలువురు తెలిపారు. కొంతమంది పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు, కొంతమంది వదిలేసినట్లు తెలుస్తోంది. నరసరావుపేట నుంచి పిడుగురాలు వెళ్తున్న సమయంలో తెల్లవారుజామున శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా మొబైల్ ఫోన్ పోయిన ఘటన చోటు చేసుకుంది. సుమారు 1,35,000 రూపాయల విలువైన ఈ మొబైల్ మాయమవడంతో బాధితుడు నరసరావుపేట 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆర్టీసీ బస్టాండ్లో పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టాలని స్థానికులు కోరుచున్నారు. మీరా సాహెబ్ అయితే నాది ఈస్ట్ గోదావరి మండపేట.
ఇక్కడ కావూరులో రైస్ మిల్లో పని చేసుకుంటున్నాను. ఇక్కడ నుంచి మా రైస్ మిల్ కోసం నల్గొండ వెళ్తుండగా మన నర్సరాపేట బస్సు దిగి పిడిరాల బస్సు ఎక్కుతున్నప్పుడు చుట్టూ స్టూడెంట్స్ ఆడవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఎక్కువ మంది ఉండి మా బస్సు ఎక్కబోతుంటే బస్సు ఎక్కేటప్పుడు నా ఫోన్ తీసుకుని వెళ్ళిపోయారన్న. అది 4 రోజులు అయింది కొనుక్కుని. 1,35,000 రూపాయలు సెల్ అండి. అది శాంసంగ్ అల్ట్రా S24 మోడల్ అండి. అయితే ఇది నాకు ఎవరికైనా దొరికితే ఇవ్వగలరు, లేదు పోయింది అని అనుకుంటే పోలీసు వారు దయచేసి నాకు సహాయం చేయగలరని ఈ అన్నయ్యతో చెప్పుకోగలుగుతున్నాను నేను ఇప్పుడు. అదే ఈ రకంగా ఇక్కడ మన 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చి ఉన్నానండి. ఏదైనా సహాయం చేయగలిగి ఈ మీడియా వాళ్ళ ద్వారా పోలీసు వారికి కోరి ప్రార్థిస్తున్నాను. నరసరావుపేట టీడీపీ కార్యాలయంలో అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు, మాజీ మున్సిపల్ చైర్మన్ సుబ్బరాయ గుప్తా, వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం అధ్యక్షులు మెహర్, పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సత్యనారాయణ పలువురు పొట్టి శ్రీరాముల చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కోసం ఎంతో పోరాడారని కూటమి నాయకులు తెలిపారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 73వ వర్ధంతిని జరుపుకోవటం చాలా హర్షణీయం. ఎందుకంటే మన భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా విభజించడానికి కీలక పాత్ర వహించి 58 రోజులు ఆమర నిరాహార దీక్ష చేసి ప్రాణాలని అసూలు బాపాడు. అలాంటి నాయకుడిని మనం ఈ రోజున స్మరించుకోవటం చాలా ఉత్తమం. అలానే ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు గారి స్మృతివనాన్ని మన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 6.8 ఎకరాలలో స్మృతివనం ఏర్పాటు చేసుకుంటున్నారు. అలా కాకుండా ఇంకా ఆయన పేరు మీదుగా నెల్లూరు జిల్లాను పొట్టి శ్రీరాములు గారి జిల్లాగా నెలకొల్పడం కూడా చాలా హర్షణీయం. మన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 73వ వర్ధంతి కార్యక్రమం మన నర్సాపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మన శాసనసభ్యులు గౌరవనీయులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారి ఆధ్వర్యంలో మన ఆర్యవైశ్య మిత్రులు అందరూ కూడా, పార్టీ నాయకులు, పార్టీ కార్యకర్తలు అందరం కూడా ఈ రోజున మరి మన అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి నివాళులు అర్పించడం జరిగింది. అట్లాగే మన ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే లోకేష్ గారు, మరి డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మన ఎమ్మెల్యే అరవింద్ బాబు గారు కూడా మన అందరి ఆర్యవైశ్యులందరూ కోరిక ప్రకారం అమరావతిలో మన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని 58 అడుగులు అదే స్మృతి వనాన్ని కూడా ఏర్పరుస్తున్నందుకు ఈ రోజున మరి విజయవాడలో కూడా కళాక్షేత్రంలో సాయంత్రం 4 గంటలకు మీటింగ్ కూడా పెట్టారు. మన అందరం కూడా అక్కడికి వెళ్ళి ఆ అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి నివాళులు అర్పించి మన ఈ కృషి చేస్తున్న మన ముఖ్యమంత్రి కానీ, డిప్యూటీ ముఖ్యమంత్రి గారిని, లోకేష్ గారిని, మన ఎమ్మెల్యే అరవింద్ బాబు గారిని మన అందరం కూడా ప్రత్యేకంగా మన ఆర్యవైశ్యులు అందరి తరఫున కూడా అభినందనలు తెలుపుతూ జై వాసవి మాతాకి జై. అమర్ రహే శ్రీ పొట్టి శ్రీరాములు గారు అమర్ రహే. ఈ రోజున అమరజీవి పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా 73వ వర్ధంతి సందర్భంగా నర్సాపేట పట్టణ తెలుగుదేశం కార్యాలయంలో ఘనంగా పొట్టి శ్రీరాములు గారికి నివాళులర్పించడం జరిగింది. వారు మెడ్రాసులో ఉండి భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా తెలుగు మాట్లాడే వాళ్ళకి ప్రత్యేకంగా ఒక రాష్ట్రం అంటూ ఏర్పడాలని చెప్పి ఎవరు సహకరించిపోయినా మన ఒక గదిలో ఉండి 58 రోజులు నిరాహార దీక్ష చేసి మనకి ప్రత్యేకమైన రాష్ట్రాన్ని అందించారు. అందించడం వల్ల మనం ఆంధ్రప్రదేశ్గా రాష్ట్రం ఏర్పడి అందరూ హాయిగా ఉండి తెలుగు మాట్లాడే వాళ్ళకి ప్రత్యేకంగా ఒక గుర్తింపుని తెచ్చారు. నరసరావుపేట కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ఆయా మండలాల నుంచి వివిధ రకాల సమస్యలతో వచ్చిన అర్జీదారుల నుండి జిల్లా కలెక్టర్ అర్జీలను స్వీకరించారు. జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా రెవెన్యూ అధికారి, ఆయా శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక అర్జీల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి పెట్టి పనిచేయాలని ఆయా శాఖల జిల్లా అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఉమ్మడివరం గ్రామానికి చెందిన ముండ్రు వెంకటేశ్వరరావు జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు అందజేశారు. గ్రామంలో సర్వే నంబర్ 98/3లో
మా తాత నుండి మాకు సంక్రమించిన 4.22 ఎకరాల పొలాన్ని అదే గ్రామానికి చెందిన వెంకటరత్తయ్య మరి కొందరు కలిసి ఆక్రమించి ఆన్లైన్లో ఎక్కించుకున్నారని వెంకటేశ్వరరావు తెలిపారు. వినకొండ రెవెన్యూ అధికారుల సహకారంతోనే ఆన్లైన్లో నమోదు చేశారని బాధితుడు ఆరోపిస్తూ వినకొండ ఎంఆర్ఓ గ్రామ వీఆర్ఓకి ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని మాలధారణంలో ఉన్న తనపై దాడి చేశారని తెలిపారు. ప్రత్యర్థుల వలన ప్రాణహాని ఉందని ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు మీడియాకు తెలిపారు. నా పేరు ముండ్ర వెంకటేశ్వరరావు అండి. మా నాన్నగారు సత్యనారాయణ, మాది వినకొండ మండలం ఉమ్మడివారం గ్రామం. మా తాతయ్య గారు అయినటువంటి వీరగంధ వెంకట సుబ్బారావు మాజీ సర్పంచి. మా తాతయ్య 2024 7వ తారీఖు 1వ నెలలో చనిపోయాడు. అప్పటి నుంచి కూడా ఆ చేను మొన్న 7వ నెల 14వ తారీఖు 2025 దాకా కూడా ఆన్లైన్లో ఆయన పేరు మీదే ఉంది. అప్పుడు తర్వాత నేను మా సర్వేయర్ గారు అయినటువంటి అతని దగ్గరకు వెళ్ళి అప్పుడప్పుడు చెక్ చేస్తుండేవాడిని, ఈ పొలం ఏమన్నా అన్యాయకృతం అయిందని. ఆ క్రమంలో ఆ పొలం వేరే అతను వీరగంధం వెంకటరత్నం అలియాస్ రత్తయ్య ఆ పేరు మీదకి ఎక్కించడం జరిగింది. నేను అది పట్టుకొని వెళ్ళి వినకొండ ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి ఒక అర్జీ కూడా ఇవ్వడం జరిగింది. ఆ అర్జీ ఇచ్చే క్రమంలో ఇప్పటి నుంచి అప్పుడు దాకా కూడా 4-5 సార్లు అర్జీ ఇచ్చా, కానీ ఆన్లైన్లో పేరు అయితే తీసేయటం జరగలేదు. జరగకపోగా మొన్న సోమవారం అయినటువంటి 8వ తారీఖు 12వ నెల ఈ సంవత్సరంలో మమ్మల్ని పిలిచి మాట్లాడి వాళ్ళని బయటికి వెళ్ళమన్న తర్వాత మాతో మాట్లాడి వాళ్ళు మేమేదో చెప్తుంటే ఎంఆర్ఓ గారికి వాళ్ళు బయట ఉండి కిటికీ తలుపు చాటుని మేము బయటకు వచ్చిన తర్వాత మా మీద దాడి చేయడం జరిగిందండి. ఆ క్రమంలో మాకు దెబ్బలు తగిలినాయి. నేను అప్పటికి సోమాలలో కూడా ఉన్నాను. ఆ తర్వాత నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టడం కూడా జరిగింది. అదే కాకుండా ఈ సంవత్సరం 13వ తారీఖు 1వ నెలలో మా నాన్నగారి మీద కూడా దాడి చేయడం జరిగింది. మాది 3 ఎకరాల మొక్కజొన్న వేసుకున్నా కూడా ఆ మొక్కజొన్నకి నీళ్ళు రానియకుండా కాలబూడి చేసింది కూడా అతనే. ఆ మొక్కజొన్న వదిలేసి నేను ఇట్లా గొడవలు జరుగుతున్నాయి, నేను ఊళ్ళో కూడా ఉండట్లేదు, దాన్ని ఈ మా చేన్ని స్వభావాలు వేసుకోవడం జరిగింది ఈ నీళ్ళు రావట్లేదని కారణంగా. మళ్ళీ ఈ పొలం మా పొలం మా జోలు ఎందుకు వస్తున్నా, మా కథ ఏంది, మీ కథ ఏంది, నేను తెలుస్తా అని చెప్పి నన్ను దాడి చేయడం జరిగింది. అలానే తోట చంద్రయ్యకి పట్టిన గతే నీకు కూడా పట్టింది, తొందరలో మన ఊర్లో నువ్వే ఫస్ట్ మూవ్ అవుతావు అని బెదిరించడం జరిగింది. ఆ క్రమంలో నేను ఊర్లో కూడా ఉండట్లేదండి. ఎంఆర్ఓ వీఆర్ఓ గారు మంచిదానికైతే ఏమో ఎక్కివ్వదు, ఇట్లాంటి డబ్బులు తీసుకొని ఎక్కియటంలో అయితే వీఆర్ఓ గారు ఎంఆర్ఓ గారు ముందంజలో ఉన్నారు. ఏది చెప్పినా మంచిదానికైతే లేదు, చెడుదానికి ఎక్కియడం అయితే ముందంజలో ఉండి మా పొలాలు ఇదే కాదు ఇంకా వేరే వాళ్ళ పొలాలు కూడా ఉన్నాయి. ఈ 18 నెలల కాలంలో అట్లా ఎక్కించినవి చాలా ఉన్నాయండి. ఈ మన ఎంఆర్ఓ గారు డిపార్ట్మెంట్లో అయితేనేమి, డీటీ గారు అయితేనేమి, వాళ్ళందరూ దాన్ని సరిచేయాల్సిందిగా కోరుచున్నాము. నరసరావుపేట పట్టణంలోని రామిరెడ్డిపేటలో పాల కేంద్రం ఎదురు వీధిలో గత 23 ఏళ్ల క్రిందట ప్రభుత్వం వారికి ఇచ్చిన 50 గజాల ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని తమతో పాటు తమ 10 మంది కుటుంబ సభ్యులను రోడ్డుపైకి ఈడ్చి నిలువ నీడ లేకుండా చేశారని మల్లెల నీలిమ, తన్నీరు రమణమ్మ అనే మహిళలు సోమవారం బత్తుల శ్రీనివాస్ అనే వ్యక్తిపై పల్నాడు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా రమణమ్మ మీడియాతో మాట్లాడుతూ 2002లో ప్రభుత్వం వారు సెంటు స్థలము ఇచ్చారని, కళ్ళు కనబడక చదువు లేక 90 ఏళ్ల వయసులో ఉన్న తన తల్లి గుంజి మంగమ్మను దాసును మోసం చేసి ప్రభుత్వం వారు ఇచ్చిన భూమి సర్వే నంబర్ను మార్పు చేసి మరొక సర్వే నంబర్తో తప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని తెలిపారు. ఇప్పుడు తాము నివసిస్తున్న పూరి గుడిసెకు అద్దె కట్టడం లేదని, అందువల్ల ఖాళీ చేయాలని న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించి తాము నివసిస్తున్న పూరి గుడిసెను దౌర్జన్యంగా కూల్చివేసి మమ్మల్ని బజార్ను పడవేశారని, తాము ఉండటానికి నిలువ నీడ కూడా లేదని బాధిత మహిళలు వాపోయారు. ఈ సందర్భంగా ప్రభుత్వం భూమి అన్యక్రాంతంగా ఆక్రమించుకున్న సదరు వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకొని మా భూమిని మాకు ఇప్పించి న్యాయం చేయాలని కలెక్టర్ కోరినట్లు తెలిపారు. నా పేరు తన్నీరు రమణయ్య. ప్రభుత్వ భూమిలో మాకు 92లో ఇచ్చారు. దాంట్లో 3 ఆడపిల్లలు మా అమ్మని కానీ పెట్టుకుని ఉంటున్నాం. మా అమ్మ ఈ మధ్య చనిపోయింది. మా అమ్మ చనిపోయినాక మీరు అడ్డుకుంటున్నారు, ఇది రాది అని చెప్పి మమ్మల్ని బయటికి నెట్టాడయ్యా. ఆ దిగులు వేసుకొని నా పెద్ద కొడుకు కూడా చనిపోయాడయ్యా. ఆ ఇంట్లో చెంటి ఉన్నారు ఇచ్చారయ్యా ఆ ప్రభుత్వంలో. ఇవాళ మమ్మల్ని నాటిది మీరు అడ్డుకుంటున్నారని బయటికి నెట్టాడయ్యా. ఎంఆర్ఓ దగ్గరికి పోయా, మాకు న్యాయం జరగలేదు. మొత్తం 10 మంది ఆకుంటున్నాం అయ్యా. నాకు 4 పిల్లలు అయ్యా. 4 పిల్లలు
నా కోడలు, నా మనవరాళ్ళు మేము 10 మంది దాకా ఉంటున్నాం అయ్యా. పూరిల్లు. ఆ ఇల్లు ఇప్పుడు మమ్మల్ని బయటకు నెట్టి పడగొట్టాడు అయ్యా. పడగొట్టి రోడ్ల మీద నిల్చోబెట్టాడు మమ్మల్ని. బొత్తుల శ్రీనివాసు. ఇచ్చాం, ఎంఆర్ఆర్కి ఇచ్చాం. 2 సార్లు పోతే ఆయన మాకు న్యాయం చేయలేదయ్యా. ఆయన ఏం మాట్లాడలేదు. ఎంఆర్ఆర్ చేస్తాను అన్నారు కానీ పట్టించుకోవట్లేదు అయ్యా. అతను వడ్డీ వ్యాపారం అయ్యా. వైసీపీ ప్రభుత్వంలో రేషన్ కార్డు కూడా వచ్చింది. వడ్డీ వ్యాపారం చేస్తాడు. మా అమ్మ అప్పుడప్పుడు అతని దగ్గరికి పోయి డబ్బులు అవి దాచి పెట్టుకోవటం, కాగితాలు అవి దాచి పెట్టుకునేది. అమ్మాయి ఎక్కడ పెట్టుకున్నావు ఏంటంటే, ఉండేలే అమ్మ యాడికి పోతాయి అది ఇది అని చెప్పేది అయ్యా. మా అమ్మకి చదువు రాదు, ముసలమ్మ, 90 సంవత్సరాలు ఆమె ఏలు ముద్ర వేయించుకొని మమ్మల్ని మోసం చేశాడు అయ్యా. 6 పిల్లల్ని కలెక్టర్ గారికి చెప్పామయ్యా, మీకు న్యాయం జరిగిద్దిలేని అతనికి మీకు నోటీసులు వస్తాయని చెప్పారు మాకు. నకరకల్ మండలంలో వివిధ గ్రామాలలో ముమ్మరంగా వ్యవసాయ పనులు సాగుతున్నాయి. రైతు మాట్లాడుతూ 25 ఎకరాల పొలం కౌలుకు వేస్తున్నట్లు, ఈ సంవత్సరం వరి దిగుబడి తక్కువగా ఉందని, ఎకరానికి 25 నుంచి 30 బస్తాల వరకు అవుతున్నాయన్నారు. కానీ ఎకరానికి ఖర్చు 35,000 నుంచి 40,000 వరకు అవుతుందని, వరి కోత మిషన్లు వచ్చిన తరువాత రైతుకి అధిక ఖర్చు అవుతుంది. ఇప్పుడు 76 కేజీల బస్తాకి 1300 నుంచి 1400 వరకు రేటు ఉందన్నారు. రైతులకు గిట్టుబాటు ధరలను కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. మేము రైతులమే కౌలు పొలాలు వేసుకొని ఉన్నాం. దీని నుంచి మాకు రేటు ఏం గిట్టుబాటు ధరలు రావట్లా. 25 నుంచి 30 బత్తాలు అవుతున్నాయి. 30 బత్తాల నుంచి రేటు ఏమన్నా మరి 1300 అంటున్నారు మామూలుగా 76 కేజీల పైన. మాకైతే అనుకూలమైన రేటు గిట్టుబాటు ధరలు వచ్చేటట్టు చేయాలి మీరు. దీన్ని ఒకరు సంప్రదించి మీరు అంతా మాట్లాడాలా మాకు. ఎందుకంటే రైతులు చాలామంది గొల్లయ్యాము. ఇప్పుడు ఈ పంటలు కూడా దిగుబడి రావట్లేదు, దిగుబడికి తగ్గట్టు రేట్లు ఉండలేదు. దీనివల్ల చాలా దండగపడి ఉండవు. నేను 25 ఎకరాల దాకా కౌలుకే తీసుకొని వేస్తున్నా. ఈ 25 ఎకరాలు కూడా ఇప్పుడు అంతా కోతలు జరుగుతున్నాయి. దీనివల్ల దిగుబడి తగ్గింది, రేటు బాగా డౌన్ చేస్తున్నారు. మరి దాన్ని బట్టి మీరు సంప్రదించాలా మాకు. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థాపించి 115 సంవత్సరాలు అయిన సందర్భంగా నరసరావుపేటలో టిట్కో గృహాల నందు నరసరావుపేట సెంట్రల్ బ్యాంక్ వారు 115 మొక్కలు నాటారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ మేనేజర్ ఈదర వెంకటేశ్వరరావు పాల్గొని మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ అధికారులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. బ్యాంక్ ఆఫ్ ఇండియా 115 సంవత్సరాల స్థాపించిన దినోత్సవం సందర్భంగా టిట్కో కాలనీలో 115 మొక్కలు ఇవ్వాలి. 115 స్థాపించి 115 సంవత్సరాల అవసరం సందర్భంగా 115 మొక్కలు నాటి వాటిని మెయింటైన్ చేయాలనుకుంటున్నాం. అలాగనే దీనిలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద. అలాగనే మా బ్యాంకులో అన్ని రుణాలు తక్కువ వడ్డీతో ఉన్నాయి. గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంకులో దీన్ని అందరూ సద్వినియోగం చేసుకొని వాళ్ళు అభివృద్ధి చెంది బ్యాంక్ అభివృద్ధికి పడవాలని కోరుకుంటారు. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థాపించి 115 సంవత్సరాలు అయిన సందర్భంగా సెంట్రల్ బ్యాంక్ తరఫున మేము టిట్కో కాలనీలో 115 మొక్కలను నాటడానికి సంకల్పించాము. సో ఈ మొక్కలు అదేవిధంగా ఈ టిట్కో హౌసెస్ అభివృద్ధికి సెంట్రల్ బ్యాంక్ తరఫున మేము ఎప్పుడు అండగా ఉంటాము. అండ్ మా బ్యాంకులో రుణాల వడ్డీ రేట్లు చాలా తక్కువగా ఉంటాయి. సో ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని హౌసింగ్ లోన్స్ కానీ, వెహికల్స్ లోన్స్ కానీ, ఏ ఇతర లోన్స్ అయినా కానీ సంప్రదించాలని కోరుకుంటున్నాం. ఈ సందర్భంగా ఈ మొక్కలు నాటడానికి మా రీజనల్ మేనేజర్ గారు ఈదర వెంకటేశ్వరరావు గారు, అలాగే ఎమ్మెల్యే గారు అరవింద్ బాబు గారు విచ్చేసి ఉన్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ వెరీ మచ్. నరసరావుపేటలోని సత్తెనపల్లి రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి వారి దేవస్థానంలో, పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో ఈ నెల 17వ తేదీ బుధవారం సామూహిక హనుమాన్ వ్రతాలు నిర్వహించడం జరుగుతుందని అర్చకులు తెలిపారు. నరసరావుపేట పరిసర ప్రాంతాల ప్రజలు హనుమాన్ వ్రతాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమాలు ఆలయ అధ్యక్షులు బచ్చు సత్యనారాయణ, కార్యదర్శి గంధం వెంకట సూర్యనారాయణ, కోశాధికారి మైలవరపు ధనుంజయ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. 17
12/12/2025 అనగా బుధవారం పూట సామూహిక హనుమత్ వ్రతములు నిర్వహించమన్నది మన దేవస్థాన కమిటీ సభ్యులచే మరియు భక్తుల సహాయ సహకారాలతో సామూహిక హనుమత్ వ్రతాలు నిర్వహించమన్నది. ఈ హనుమత్ వ్రతము అంటే ఈ స్వామివారు రాముల వారు సీతమ్మ వారి జాడ కోసమే వెతుకుతూ ఉండగా ఆ జాంబవంతుడు ఈ హనుమంతు వ్రతాన్ని చేస్తే నీకు ఫలితం దొరుకుతుందయ్యా, హనుమంతుడు వెళ్ళి నీకు పని చేస్తాడని చెప్పి జాంబవంతుడు చెప్పగా ఈ వ్రతాన్ని రాముల వారి చేత ఈ వ్రతం చేయిస్తాడు, హనుమంతు వ్రతాన్ని. ఆ వ్రత ప్రభావం వల్ల సంవత్సరం తిరిగే లోపల హనుమంతుడు వెళ్ళి సప్త సముద్రాలు దాటి మన రాముల వారికి సీతమ్మ వారి జాడ కనుక్కొని తీసుకొని వస్తాడు. అదే కాకుండా ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు ద్రౌపది అర్జునుని వివాహం చేసుకోవడం కోసమే తనకున్నటువంటి దోషాలు ఏమన్నా పోతాయమ్మా, ఈ హనుమత వ్రతాన్ని ఏర్పాటు చెయ్యి అని చెప్పి ఆ వ్రతాన్ని ఏర్పాటు చేస్తాడు. ఆ వ్రత చేసిన ప్రభావం వల్ల ద్రౌపది అర్జునుడిచే వివాహం అయిపోతుంది. వివాహం అయిన తర్వాత అర్జునుడికి ఏం చేస్తాడంటే ఆ అర్జునుడు ద్రౌపది చేతిలో ఉన్నటువంటి ఆ కంకణాన్ని చూసి, అమ్మ ఈ కంకణం ఏంటిదే, ఇది కంకణం ఏంది అంటే ఇది హనుమత వ్రతము, కృష్ణ అన్నయ్య చేయించాడు ఈ వ్రతాన్ని, ఈ వ్రత కంకణం ఉంచుకోమన్నారు అది ఇది అని చెప్తే ఆ వ్రతం ఏంది, కంకణం ఏంటి, ఈ హనుమంతుడు ఏంది, హనుమంతుడు అంటే నా జెండాపై మా రథంపై ఉండే జెండాపై కపిరాజుడు, అటువంటి వ్రతం చేయటం ఏంటి అని చెప్పి ఆ కంకణాన్ని అవమానించేసి ఆ కంకణాన్ని తెంపిస్తాడు. ఆ కంకణ అవమానంతో ఇదైనందువలన ద్రౌపది వస్త్రాభరణమై అగౌరవం అవుతుంది. అదే కాకుండా ఆ కంకణానికి 13 ముళ్ళు వేసి ఉంటుంది. ఆ తోరణానికి ఆ తోరణం 13 ముళ్ళు ఉన్నటువంటి తోరణాన్ని తెంపడం వల్ల 13 సంవత్సరాలు అరణ్యవాసానికి పోతాడు. అటువంటి అరణ్యవాసానికి పోయిన తర్వాత వ్యాస భగవానుడు చెప్తాడు ఏమని అంటే, అయ్యా అర్జున అందరూ బాగున్నారా అంటే, ఏం చెప్పమంటారు గురుగారు, ఇలాంటి పరిస్థితి ఇలా వచ్చింది అది అంటే, నాయన నువ్వు హనుమత వ్రతం చేసినటువంటి కంకణాన్ని తెంపావు, ఆ వ్రతాన్ని నువ్వు ఇప్పుడు చేసుకో, మళ్ళీ నీ రాజ్యం నీకు వస్తుంది నాయన అని చెప్పి ఆ వ్యాస భగవానుడు ఆ వ్రతాన్ని గురించి వివరించి ఆ వ్రతం చేయిస్తాడు. ఆ చేయటం వల్ల ప్రభావంతో మళ్ళీ అర్జునుడు పంచపాండవులందరూ కూడా తన రాజ్యాన్ని సొంతం చేసుకొని సుఖ సంతోషాలతో వృద్ధిల్తూ ఉన్నారు. ఇట్లా దేవతలచే చేయించినటువంటి వ్రతం ఈ హనుమంతు వ్రతము. ఖోఖో అసోసియేషన్ అంతర్ జిల్లాల స్టేట్ మీట్కి వాగ్దేవి జూనియర్ కళాశాల విద్యార్థులు ఎంపికయ్యారని ప్రిన్సిపాల్ తెలిపారు. ఇంతటి గొప్ప ప్రతిభ కనబరిచిన విద్యార్థులను కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ రాయల శ్రీనివాసరావు తదితరులు అభినందించారు. ఈ నెల 14వ తేదీన మన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నగరికల్లో ఖోఖో అసోసియేషన్ అంతర్ జిల్లాల స్టేట్ మీట్ సెలక్షన్స్ జరిగినాయి. అందులో భాగంగా మా వాగ్దేవి జూనియర్ కళాశాల నుంచి మరి 8 మంది విద్యార్థులు పార్టిసిపేట్ చేయగా, అందులో 18, 19, 20 తేదీల్లో జూనియర్ విభాగం నుంచి కాసా శ్రీనివాసరావు, పోట్లూరు నవీన్ అనేటువంటి విద్యార్థులు ఇద్దరు జూనియర్ విభాగం నుంచి స్టేట్ మీట్కి సెలెక్ట్ అయ్యారు. అదేవిధంగా సీనియర్ విభాగం తీసుకున్నట్టయితే వీళ్ళు పసుపులేటి తిరుపతమ్మ అనే అమ్మాయి కూడా సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఈ ముగ్గురు మరి వాగ్దేవి జూనియర్ కాలేజీ నుంచి స్టేట్ మీట్కి సెలెక్ట్ అయ్యారు. వీరు చక్కగా స్టేట్ మీట్లో కూడా పార్టిసిపేట్ చేసి నేషనల్ కూడా సెలెక్ట్ అవుతారన్న ఆశాభావం వ్యక్తం చేస్తూ, అదేవిధంగా ఈరోజు ఈ స్టేట్ మీట్కి సెలెక్ట్ అయినటువంటి మా విద్యార్థులు ముగ్గురిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ, వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పొట్టి శ్రీరాములు 73వ వర్ధంతి, పలువురి నివాళి. ఎలక్ట్రికల్ ఆటోల పంపిణీ, పాల్గొన్న కలెక్టర్ కృతికా శుక్లా, ఎమ్మెల్యే అరవింద బాబు. మాట నిలబెట్టుకునే నాయకుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యే పత్తిపాటి. దేశవరంలో సెమీ క్రిస్మస్లో పాల్గొన్న ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ. నరసరావుపేట ఆర్టీసీ బస్టాండ్లో ఖరీదైన సెల్ ఫోన్ చోరీ, పోలీసులకు ఫిర్యాదు. ముమ్మరంగా సాగుతున్న వ్యవసాయ పనులు, గిట్టుబాటు ధర కల్పించండి, రైతుల విన్నపం. వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.